హాయ్ హలో వెల్కమ్ టు సరు అజయ్ వ్లాగ్స్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్యాప్సికమ్ అండి 1/4 కిలో తీసుకున్నాను. పచ్చిమిర్చి 3 కట్ చేసినవి, టమోటాలు, ఆనియన్స్, వెల్లుల్లి రెమ్మలు 7, కొబ్బరి కొంచెము, అల్లం 2 ముక్కలు, చెక్క, లవంగాలు, యాలకులు 2, కొత్తిమీర, పెరుగు కొంచెం అండి. ముందుగా మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలండి. టమోటాలు 2 కట్ చేసిన టమోటాలు తీసుకోండి. తర్వాత అందులోకి చెక్క, లవంగాలు, యాలకులు వేయాలి. సో కొద్దిగానే తీసుకోండి, సరిపోతుంది. అల్లం ముక్కలు 2 అండి, చిన్న ముక్కలు. కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకొని బాగా గ్రైండర్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక. వెల్లుల్లి రెమ్మలు ఒక 7 తీసుకోండి. అల్లం ముక్కలు 2 చిన్న ముక్కలండి. పెరుగు మిక్సీలోకి వేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసి పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసినవి ఇవన్నీ వేసుకోవాలండి. సో వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఆనియన్స్. సో క్యాప్సికమ్ కర్రీ చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ మిక్స్ చేయాలా, కలుపుతూ ఉండాలి. అలా ఆయిల్ వేరవ్వాలండి. ఆయిల్ పేస్ట్ అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వేరైన తర్వాత అందులోకి 2 స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కొద్దిగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఆయిల్ తర్వాత కారం అవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత క్యాప్సికమ్ మనం పక్కన పెట్టుకున్నామండి, చిన్న ముక్కలు కట్ చేసుకొని. సో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్కి కారం పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కారం, సాల్ట్ అవన్నీ బాగా క్యాప్సికమ్కి పట్టాలి కదండి. అలా 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. సో మూత పెట్టిన తర్వాత 2 మినిట్స్ మూత తీసి చూసి కొద్దిగా మళ్ళీ తర్వాత మిక్స్ చేసి అందులోకి సరిపడా కొన్ని వాటర్ వేసుకోవాలండి. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి, గట్టిగా రావాలంటే, లేదు కొద్దిగా నీళ్ళగానే ఉండాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోండి. అంటే అందులో ఉడికే సరిపడేంత క్యాప్సికమ్కి. కూర అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్యాప్సికమ్ కర్రీ సూపర్గా వచ్చిందండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అలా మరుగుతూ స్టార్ట్ అవుతుందండి. సో మరగడం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉండాలండి, మూత తీసి. మూత తీసి చూస్తూ అప్పుడప్పుడు 2 మినిట్స్కి ఒకసారన్నా సో మిక్స్ చేస్తూ ఉండాలి మూత తీసి. సో అలా మిక్స్ చేస్తూ ఉంటే
అడుగు అంటకుండా ఉంటుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర. సో నాకైతే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ అండి బాగా ఉడికించాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కన బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. సో చాలా బాగుంటుంది కర్రీ, క్యాప్సికమ్ కర్రీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.